నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏప్రిల్ నెలాఖరు నాటికి అమరావతి పరిపాలనా నగర తుది ప్రణాళిక సీఎంకు చెప్పిన ఫోస్టర్స్ ప్రతినిధులు జల వనరుల నిర్వహణపై చంద్రబాబు సమీక్ష అగ్రిగోల్డ్ వ్యవహారంలో జగన్ వైఖరిపై కొనసాగుతున్న తెలుగుదేశం విమర్శలు బాధితులకు న్యాయం జరగాలనే ఉద్దేశం ప్రతిపక్ష నేతకు లేదని ఆక్షేపణ తెలంగాణ పౌర సరఫరాల శాఖలో అవినీతిని 80% అరికట్టామన్న ఈటెల చౌక బియ్యాన్ని అక్రమంగా అమ్ముకుంటే కార్డులు రద్దు చేయనున్నట్టు వెల్లడి రెండు 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్లో దేశవ్యాప్తంగా ఉమ్మడి పాఠ్య ప్రణాళిక కసరత్తు ప్రారంభించిన ఎన్సీఈఆర్టీ రాష్ట్రాలతో ముమ్మర సంప్రదింపులు అంతర్జాతీయ కాల్స్ మళ్లింపు వ్యవహారంలో పాత బస్తీకి చెందిన తండ్రి కొడుకుల అరెస్ట్ ఉగ్రకోణంలో దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ పోలీసులు విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం ఉల్లంఘించినందుకు షారూఖ్ కు ఈడీ నోటీసులు నైట్ రైడర్స్ స్పోర్ట్స్ వాటాల విక్రయాల్లో చర్యలు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నేటి నుంచి నిర్ణయాత్మక టెస్ట్ ధర్మశాలలో అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్దమైన భారత్ ఆసీస్ ఏప్రిల్ నెలాఖరు నాటికి అమరావతి పరిపాలనా నగర తుది ప్రణాళిక సిద్దమయ్యే అవకాశాలున్నాయి. ఈ మేరకు ప్రణాళిక రూపొందిస్తున్న ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదించారు. పరిపాలనా భవన సముదాయాల నిర్మాణ ఆకృతులు కూడా సిద్దమవుతాయని ప్రాథమిక ప్రణాళికపై చంద్రబాబు చేపట్టిన సమీక్షలో వెల్లడించారు. ఈ సమీక్షలో రాజధాని ప్రాంతంలో జల వనరుల నిర్వహణపై విస్తృత చర్చ జరిగింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 900 ఎకరాలు నిర్మించే ప్రభుత్వ భవనాల సముదాయానికి సంబంధించి లండన్కు చెందిన నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ సంస్థ అందజేసిన స్థూల ప్రాథమిక నివేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి విస్తృత సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాజధాని సలహా కమిటీ సభ్యులు, ఫోస్టర్ ప్రతినిధి క్రిస్బబ్ పాల్గొనగా ప్రధానంగా పరిపాలనా నగరం మీదుగా నిర్మించాలనుకుంటున్న జలమార్గం, అందుకు అవసరమైన నీరు, అందుబాటులో ఉన్న పాలవాగు తదితర జలవనరులు, రాజధాని భవిష్యత్ జల అవసరాలు, పులిచింతల ప్రాజెక్టు దిగువన నిర్మించే బ్యారేజ్ నుంచి వచ్చే నీటిపై విస్తృతంగా చర్చించారు. ఇందుకు సంబంధించి జలవనరుల శాఖ అధికారులు, నిపుణులు, అనుభవజ్ఞులతో చర్చించి తుది ప్రణాళికలో స్పష్టమైన రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధులకు సూచించారు. రాజధానిలో కృత్రిమ జలమార్గం కంటే సహజ సిద్ధమైన నీటి ప్రవాహం ఉండాలని సూచించిన చంద్రబాబు ప్రస్తుతమున్న జలవనరులు ఏడాదిలో 3 మాసాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని, చుట్టూ ఉన్న జలవనరులను అనుసంధానించి ఆ సమస్యను అధిగమించాలని సూచించారు. పరిపాలనా నగరంపై ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ అందించిన విస్తృత ప్రణాళికపై కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల మధ్య చర్చ జరగాలని, ఇందుకు ప్రత్యేకంగా ఒక నోడల్ అధికారిని నియమించి బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు అధికారులకు తెలిపారు. మారుమూల గ్రామాల ప్రజలకు కూడా ప్రణాళికలను వివరించి అభిప్రాయాలను సేకరించాలని సూచించారు. అప్పుడే తుది ప్రణాళికకు సంపూర్ణత వస్తుందని చెప్పారు. ఈ ప్రణాళికపై శాసనసభ ఆవరణలో ఇవాళ ఎమ్మెల్యేలకు ప్రెజెంటేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర జాతీయ ముఖ్యులకు ఈ ప్రణాళికను చూపించి వారి అభిప్రాయాలు తీసుకుందామన్న చంద్రబాబు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ఇతరులకు ప్రణాళికను ఇప్పటికే వివరించి వారు చేసిన కొన్ని ముఖ్యమైన సూచనలను పరిగణలోకి తీసుకుంటున్నట్టు సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు. ఫోస్టర్ తాజా ప్రణాళికలను సోషల్ మీడియాలో అందుబాటులో పెట్టామని, నెటిజన్ల నుంచి వస్తున్న వివిధ రకాల అభిప్రాయాలను పరిశీలించేందుకు ఒక బృందం పనిచేస్తోందని చెప్పారు. రాజధాని ప్రాంతంలో రహదారుల నిర్మాణ ప్రక్రియ ఇప్పటికే ఊపందుకోవాలన్న చంద్రబాబు అమరావతిలో ఎక్కడ చూసినా నిర్మాణ కార్యకలాపాలు శరవేగంగా సాగుతున్న దృశ్యాలు కనిపించాలని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ప్రతిపక్ష నేత జగన్ వైఖరిని ఖండిస్తూ శాసనసభలో తీర్మానం ఆమోదించిన ఏపీ సర్కార్ సభ వెలుపల కూడా ఆయనపై దాడిని కొనసాగిస్తోంది. అగ్రిగోల్డ్ విషయంలో సీబీఐతో విచారణ జరిపించాలని కోరడం ద్వారా బాధితులకు న్యాయం జరగాలనే ఉద్దేశం జగన్కు లేదని తేలిపోయిందని ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. గతంలో సీబీఐకి అప్పగించిన ఈ తరహా కేసుల్లో ఆస్తులు విక్రయించి బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు లేవన్న కుటుంబరావు కోర్టు పరిధిలో ఆ ప్రక్రియ కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు.
అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ప్రతినిధులు, వామపక్ష నాయకులు సీబీఐకి ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని కుటుంబరావు వివరించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంలో సరైన ధర రాకుండా అడ్డుపడుతున్న వారిని గుర్తించి తగిన విధంగా శిక్షించేందుకు సైబర్ క్రైమ్ కింద విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు. క్యాంపుకెళ్ళి సిబిఐకి ఇస్తే ఇలాంటి కేసులు తేలవు. దేశం మొత్తంలో సిబిఐకి కేసు ఇచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ అవ్వటం అంటూ జరగలేదు కాబట్టి వద్దు, కోర్టు ద్వారా అవుతుంది కాబట్టి అవ్వనియండి అన్నారు. మరి నిన్న అట్లా మాట్లాడినాడు. ఇవాళ ప్రెస్ మీట్ లో సిబిఐకి ఇస్తే బాగుంటుంది, హైలాండ్ లో లోకేష్ కి ఇంట్రెస్ట్ ఉందంట. హైలాండ్ ప్రాపర్టీ అటాచ్డ్ ప్రాపర్టీ, ఆయన అన్న యారాడ విశాఖపట్నం ప్రాపర్టీ అటాచ్డ్ ప్రాపర్టీ. ఆ వెంకటాద్రి హోటల్స్ కూడా డాక్యుమెంట్ తీసి చూపించా. ప్రతి ప్రాపర్టీ ఏదైతే సేల్ అయిందో బేనామీ యాక్ట్ కింద అటాచ్మెంట్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఆయనే చెప్పాడు. బ్రహ్మంగారి మఠం దగ్గర ఒక తమ్ముడు అమ్మాడు, ఆ ప్రాపర్టీ తిరిగి సిబిసిఐడి అటాచ్ చేసింది అన్న మాట చెప్పడు, కోర్టుకు కూడా ఇవ్వటం జరిగింది. అగ్రిగోల్డ్ భూముల్ని తాను గాని తమ కుటుంబ సభ్యులు కానీ కొనుగోలు చేసినట్లు ప్రతిపక్ష నేత జగన్ నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానని, ఆ భూములు వారికే ఇచ్చేస్తానని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సవాల్ విసిరారు. ఈ విషయంలో జగన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పుల్లారావు తేల్చి చెప్పారు. హాయ్లాండ్ భూములను వేలం వేయాలని ప్రభుత్వమే కోర్టును కోరిందని చెప్పిన మంత్రి, ముందు చిన్న ఆస్తులు విక్రయించిన తర్వాత పెద్ద ఆస్తులు అమ్మాలని న్యాయస్థానం సూచించిన మేరకే వేలం ప్రక్రియ జరుగుతోందని వివరించారు. ఎవిడెన్స్ ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయి. మేము కొన్నది మొత్తం 14 ఎకరాలు, 4 లక్షలకు అందరి దగ్గర ఉంది. ఇప్పుడు ఆయనే చెప్పాడు, ఈ దినకరన్ ఎక్కడ కొన్నాడంటే వెంకటకృష్ణ ప్రసాద్ దగ్గర జూలై 2014లో కొన్నాడని ఆయన నోటితోటే చెప్పాడు. ఇంకొక ఆయన వచ్చేటప్పటికి 2010లో కొనుక్కున్నాడు 3 ఎకరాల 17 సెంట్లు. అతని పేరు మంత్రి ప్రగడ విజయ్ కుమార్. 2010లో ఈయన కొనుక్కొని ఏప్రిల్ 2015లో మాకు రిజిస్టర్ చేశాడు. మూడవది బండా సాంబశివబాబు, ఇతను జనవరిలో 2014లో కొనుక్కున్నాడు. అతనే చెబుతున్నాడు మళ్ళా వెంకట కృష్ణ ప్రసాద్ దగ్గర కొనుక్కున్నాడని. మరి అగ్రిగోల్డ్ కాదండే కదా ఇప్పుడు ఆయన చెప్తుంది. ఇన్ని ఆధారాలు, ఇన్ని సాక్ష్యాలు ఇస్తే దీనికోసం 2 రోజులు నా మీద, నా ఫ్యామిలీ మీద, మా వైఫ్ మీద, అంటే కుటుంబ సభ్యులను కూడా వదలడు జగన్మోహన్ రెడ్డి. ఇది అగ్రిగోల్డ్ అని చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకోవడమే కాదు, ఈ భూమి కూడా ఆయనకి ఇచ్చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 10వ రోజైన ఇవాళ 5 బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్దమైంది. 2 పూటలు జరిగే సభలో కీలకమైన సవరణలతో ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబ్లింగ్ బిల్లును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెడతారు. కోర్ క్యాపిటల్ నిర్మాణాన్ని స్విస్ ఛాలెంజ్ పద్దతిలో సింగపూర్ కంపెనీల కన్సార్టియంకు కట్టబెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని హైకోర్టు తప్పుపట్టిన వేళ ఇందుకు సంబంధించిన చట్టానికి సవరణలు చేసి రూపొందించిన బిల్లును చంద్రబాబు సభలో ప్రవేశపెట్టనున్నారు. మరో 4 బిల్లులను కూడా ప్రవేశపెట్టనుండగా ఈ ఉదయం ప్రశ్నోత్తరాల్లో 2014 నుంచి నీటిపారుదల రంగానికి కేంద్రం ఇచ్చిన నిధులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత 3 ఏళ్లలో చేపట్టిన పనులు, వెచ్చించిన నిధులు, బోధనా రుసుముల బకాయిలు, నాన్ క్యాడర్ వాడికి క్యాడర్ పోస్టులు, కళాకారులకు పింఛన్ వంటి అంశాలు సభలో చర్చకు రానున్నాయి. శాసన మండలిలోనూ సామాజిక భద్రత పథకాలు, మైనార్టీ సంక్షేమంపై లఘు చర్చ జరగనుంది. పౌర సరఫరాల శాఖలో 80% అక్రమాలను అరికట్టినట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో పౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన ఇప్పటివరకు సాధించిన పురోగతి, భవిష్యత్ లక్ష్యాలు, సవాళ్లపై చర్చించారు. తెలంగాణలో 2,74,00,000 మందికి బియ్యం సరఫరా చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం 1,90,00,000 మందిని మాత్రమే పేదలుగా ఈటెలు వివరించారు. చౌక బియ్యాన్ని అమ్ముకునే వారిని గుర్తించి వారికి కార్డులు రద్దు చేయనున్నట్టు తెలిపిన ఈటెల, రేషన్ డీలర్ల వద్ద అధికంగా కార్డులు జమ కాకుండా చూడాలని, అవసరమైన చోట కొత్త దుకాణాలు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారు. బోధనా రుసుముల చెల్లింపు, సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డులు ఉపయోగించరాదని గతంలోనే జారీ చేసిన జీవోను గుర్తు చేసిన ఈటెల, ఈ ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. హైదరాబాద్ హబీబ్ నగర్ లో అంతర్జాతీయ ఫోన్ కాల్స్ మళ్లింపు వ్యవహారం వెనుక ఉగ్ర కోణంపై సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వహీం అహ్మద్ సిద్దికి ఇంట్లో 10ల సంఖ్యలో సిమ్ కార్డులు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉపయోగించి అంతర్జాతీయ ఫోన్ కాల్స్ తరలింపు ఎందుకు చేస్తున్నారనే అంశంపై లోతైన విచారణ జరుపుతున్నారు. ప్రధానంగా పాకిస్తాన్ సహా పలు దేశాలకు ఫోన్లు మళ్లించడానికి కారణాలపై దృష్టి పెట్టిన సీసీఎస్ పోలీసులు దాడుల్లో లభ్యమైన సిమ్ కార్డుల్ని విశ్లేషిస్తున్నారు.
5 ఎయిర్ గన్స్, ఒక టెలిస్కోపిక్ గన్, కత్తులు ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారనే అంశం అనుమానాలకు బలం చేకూరుస్తుండగా ఈ కేసులో ఇప్పటికే అదుపులోకి తీసుకున్న తండ్రి కొడుకులు వషీం అహ్మద్ సిద్దికీ, ఫహాద్ అహ్మద్ నుంచి సీసీఎస్ పోలీసులు వివరాలు రాబడుతున్నారు. సిద్దికీకి 2 పాస్పోర్ట్లు ఎందుకున్నాయనే అంశంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఓ పాస్పోర్ట్పై కొద్ది నెలల క్రితం పాకిస్తాన్ వెళ్లొచ్చినట్లు ఉన్న ముద్రను గుర్తించారు. సిద్దికీ పాక్ వెళ్లడానికి కారణాలను తెలుసుకుంటున్నారు. అయితే ఫహాద్ మాత్రం ఈ రాకెట్తో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడు. సిమ్స్ పెట్టున్నాయి. సో ఎవరైనా ఫారెన్ నుంచి కాల్ చేసి రూటింగ్ చేస్తారు. దీనికి గవర్నమెంట్కి బాగా లాస్ అవుతుంది, డిఓటీకి చాలా లాస్ అవుతుంది, ఎయిర్టెల్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా చాలా లాస్ అవుతుంటాయి. చీప్ కాల్స్ అనమాట ఇవన్నీ. సో దానికోసం ఇది వాడుతుంటారు. సో ఎయిర్ గన్స్ ఎందుకు ఇవన్నీ ఎందుకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వెరిఫై చేసి ఫర్దర్ డిసైడ్ చేస్తారు. हम नहीं करे कुछ भी कॉलिंग. वो जो बंदा है अपना, उन्हें जो है सो आके मेरे पास सामान लगा के गया था, कुछ काम जो है सो कर तुम बोल के थोड़े दिन ही हुआ लगा के. उसके बाद जो है सो उन्हें बोलता था सर्वर का काम है. मेरे को नहीं मालूम ये क्या काम होता है, किधर होता है, कैसा होता है. अब उन्होंने बोला है सर्वर का काम है, इसको जो है सो कुछ भी मंथली तुम्हारे एक 5,000 7,000 ऐसा दे दो तुम. अब जो है सो तुम रहने दो, थोड़े दिन के बाद निकाल लो तुम, मेरा थोड़ा हेल्प करो, परेशान हूँ मैं भी, मेरा भी एक्सीडेंट होके तो परेशान था. तो उन्होंने बोला तुम थोड़ा मैं हेल्प कर तुम, काम हो जाता, थोड़े दिन का लगा के चल जाओ तुम बोल के बोला. अब मेरे को नहीं मालूम इतना बड़ा क्राइम होता है, ये क्राइम है, आई डोंट नो एनीथिंग. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్, నటి జూహీ చావ్లా సహా నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విదేశీ మారకానికి నష్టం వాటిల్లినందుకు ఈడీ దాఖీదులు ఇచ్చింది. కేఆర్ఎస్పీఎల్ కు చెందిన కొన్ని వాటాలను మారిషస్ కు చెందిన ఓ సంస్థకు వాస్తవ ధర కన్నా అతి తక్కువ ధరకు అమ్మగా విదేశీ మారకానికి 73.6 కోట్ల నష్టం వాటిల్లింది. రెడ్ చిల్లీస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కు షారూఖ్, గౌరీ ఖాన్ యజమానులు కాగా రెడ్ చిల్లీస్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ రెడ్ చిల్లీస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థకు సబ్సిడరీ కంపెనీ. 2008లో రెడ్ చిల్లీస్ ఎంటర్ప్రైజెస్ ప్రత్యేక ఉద్దేశంతో నైట్ రైడర్స్ స్పోర్ట్స్ లిమిటెడ్ ను సృష్టించింది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఫ్రాంచైజీ హక్కులన్నీ దీనికే ఉన్నాయి. నల్లధనాన్ని పోగు చేసి ప్రభుత్వానికి లెక్క చెప్పని వారికి ఆదాయ పన్ను శాఖ చివరి హెచ్చరిక జారీ చేసింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద నల్లధనం వివరాలు వెల్లడించడానికి మరో వారం రోజులు గడువు మాత్రమే ఉందని, ఈలోగా వెల్లడించకపోతే పశ్చాత్తాపం పడటం ఖాయమని స్పష్టం చేసింది. మార్చి 31తో ముగియనున్న ఈ పథకం ద్వారా అక్రమ ఆస్తుల వివరాలు వెల్లడించాలని సూచించింది. మీ డిపాజిట్ల గురించి మాకు తెలుసు అంటూ ప్రధాన వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇచ్చిన ఆదాయ పన్ను శాఖ ప్రభుత్వానికి లెక్కలు వెల్లడించిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని హామీ ఇచ్చింది. ప్రభుత్వాన్ని మోసం చేయాలని చూస్తే బినామీ చట్టం కింద కఠిన చర్యలు తప్పవని, ఎగవేతదారుల వివరాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐలకు అందజేస్తామని ఐటీ శాఖ హెచ్చరించింది. వీటికి తోడు 137% వరకు పన్ను, జరిమానా తప్పదని తేల్చి చెప్పింది. దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాలకు ఒకటే పరీక్ష ప్రవేశపెట్టిన కేంద్రం 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఒకటే పరీక్ష పెట్టేందుకు సిద్దమవుతోంది. ఈ 2 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇబ్బంది పడకుండా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇంటర్లో ఒకటే సిలబస్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లోని విద్యా మండళ్లతో సంప్రదింపులు జరుపుతున్న ఎన్సీఈఆర్టీ సిలబస్ రూపొందించే పనిలో పడింది. దేశవ్యాప్తంగా 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యలో ఒకే రకమైన పాఠ్య ప్రణాళిక అమల్లోకి తీసుకొచ్చేందుకు జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి ఎన్సీఈఆర్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆయా రాష్ట్రాల్లో అమల్లో ఉన్న సిలబస్, ప్రశ్నాపత్రాలు, ఉత్తీర్ణత శాతం, ఇతర అంశాలను సేకరించే ప్రక్రియ చేపట్టింది. ఈ సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత ఆయా రాష్ట్రాల విద్యామండల ప్రతినిధులతో సమావేశమై కొత్త పాఠ్య ప్రణాళిక ఖరారు చేయనుంది. సిలబస్ తయారీకి ప్రామాణికంగా 2005-6లో ఎన్సీఈఆర్టీ సిద్ధం చేసిన ప్రణాళిక ఆధారంగా స్థానిక అంశాలకు ప్రాధాన్యమిస్తూ ఆయా రాష్ట్రాలు పాఠ్య ప్రణాళిక రూపొందిస్తూ వస్తుండగా జాతీయ స్థాయిలో ఒకే సిలబస్ అమలుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు ఎన్సీఈఆర్టీ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నీట్ నిర్వహిస్తున్నట్టుగానే 2018-19 నుంచి ఇంజనీరింగ్ విద్య ప్రవేశాలను ఉమ్మడి పరీక్ష ద్వారా చేపట్టనున్నందున ఈ మేరకు ఎన్సీఈఆర్టీ ఇంటర్మీడియట్ స్థాయిలో ఒకే పాఠ్య ప్రణాళిక రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు 2015-16 విద్యా సంవత్సరంలో పాఠ్య
ప్రణాళిక అమలు, ప్రశ్నాపత్రాల రూపకల్పన బ్లూప్రింట్, ఆ ఏడాది ఫలితాల వివరాలు అందజేయాలని అన్ని రాష్ట్రాల విద్యామండళ్లకు సమాచారం పంపించింది. ఈ అంశాలను విశ్లేషించి ఆయా విద్యామండళ్ల అభిప్రాయాలను తెలుసుకుని 2018-19 నాటికి జాతీయస్థాయి పాఠ్య ప్రణాళిక తీర్చిదిద్ది కొత్త సిలబస్ సిద్ధం చేయనుంది. పాఠ్య ప్రణాళికను సబ్జెక్టుల వారీగా ఆయా రాష్ట్రాలు వాటి మాతృభాషలో అనువాదం చేయిస్తే సరిపోతుందని భావిస్తోంది. 2018-19 నుంచి అమల్లోకి రానున్న ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఇప్పుడున్న సిలబస్ పైనే జరగనుంది. ఆ విద్యా సంవత్సరానికి కొత్త పాఠ్య ప్రణాళికను అమల్లోకి తెస్తే 2019-20 విద్యా సంవత్సరానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష కొత్త సిలబస్ ప్రకారముండే అవకాశముంది. జాతీయ స్థాయిలో వైద్య విద్య సీట్ల భర్తీ కోసం నిర్వహించే వైద్య విద్య ఉమ్మడి అర్హత పరీక్ష నీట్కు అనూహ్య స్పందన వచ్చినందున ఈసారి పరీక్షా కేంద్రాల సంఖ్యను సీబీఎస్ఈ భారీగా పెంచింది. ఈ ఏడాది నీట్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 40% పైగా పెరిగినందున ప్రస్తుతమున్న 80 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 23 నగరాల్లో పరీక్ష నిర్వహించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. కొత్త పరీక్షా కేంద్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, తిరుపతి కూడా ఉన్నాయి. పరీక్ష రాయనున్న సుమారు 12 లక్షల మంది విద్యార్థుల సౌకర్యార్థం ఓ మొబైల్ యాప్ ను కూడా రూపొందించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల కోసం మే 7న నీట్ ను నిర్వహించనున్నారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు సహా మొత్తం 10 భాషల్లో పరీక్షను నిర్వహిస్తారు. ఈ నెల 27 వరకు తమ పరీక్షా కేంద్రాలను కొత్త సెంటర్లకు మార్చుకునే అవకాశం కల్పించారు. దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత భవిష్యత్తులో మేలు జరుగుతుందన్న ఆత్మస్థైర్యం సామాన్యులకు కలిగిందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. బ్యాంకులు, ఏటీఎంల ఎదుట ప్రజలు బారులు తీరినప్పటికీ బ్యాంకులకు వచ్చిన సొమ్ము తిరిగి సామాన్యులకు చేరుతుందనే భరోసా వ్యక్తమవుతోందని హైదరాబాద్లో జరిగిన 14వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో సమాంతర ఆర్థిక వ్యవస్థ కొనసాగుతూ సంపద కొద్దిమంది చేతుల్లోనే కొనసాగుతున్న దృష్ట్యా ప్రధాని నిర్ణయం గొప్పదని మంత్రి ఈటెల కొనియాడారు. వ్యవసాయ రుణాలు ఇచ్చే క్రమంలో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని బ్యాంకర్లకు సూచించారు. ప్రభుత్వాల యొక్క దృక్పథం, ప్రభుత్వాల యొక్క ఆలోచన, ప్రభుత్వాల యొక్క ఎజెండా ఎట్లా ఈ అసమానతలు తగ్గిపోవాలి, ఎట్లా ఈ వెల్త్ని, ఇక్కడ ఉన్న రిసోర్సెస్ని సామాన్య ప్రజానికానికి అందించాలనే సంకల్పమే పొలిటికల్ సైంటిస్ట్గా మాకు ఉండాలి. జీహెచ్ఎంసీ తరహాలోనే కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బాబూజీ నగర్లో 1.5 కోటి నిధులతో నిర్మించిన వంతెనను మంత్రులు తలసాని, పద్మారావుతో కలిసి ప్రారంభించిన కేటీఆర్ ఈ వంతెనతో బోయిన్పల్లి వాసులు పడుతున్న ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని చెప్పారు. మిలిటరీకి చెందిన స్థలాల్లో ఇళ్లు కట్టుకుని ఉంటున్న వారికి మరోచోట స్థలాలు ఇస్తామన్న మంత్రి రామన్న కుంట చెరువును పరిశీలించి అందులోని గుర్రపు డెక్కలు తొలగించేందుకు జీహెచ్ఎంసీ వద్ద ఉన్న అత్యాధునిక యంత్రాలను పంపిస్తామని చెప్పారు. బాలీవుడ్ ద్వారా తన జీవిత చరిత్ర సినిమాగా వస్తుండటం ఎంతో మంది ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తుందని నమ్ముతున్నట్టు అతి చిన్న వయసులో ఎవరెస్ట్ ఎక్కిన బాలిక పూర్ణ మలావత్ అన్నారు. పూర్ణ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన పూర్ణ సినిమా ప్రత్యేక ప్రదర్శనను హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో తన తల్లిదండ్రులతో కలిసి చూసిన పూర్ణ భవిష్యత్తులో ప్రపంచంలోని మిగతా ముఖ్యమైన పర్వతాలు అధిరోహిస్తానని చెప్పారు. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న పూర్ణ సినిమాను బాలీవుడ్ నటుడు, నిర్మాత రాహుల్ బోస్ నిర్మించారు. కాకుండా డైరెక్ట్ బాలీవుడ్లో మూవీ తీయడం, పైగా ఆ మూవీ నా స్టోరీ అవ్వడం, ఇంకా నా స్టోరీ కాకుండా అది నా పేరు ఆ మూవీకి నా పేరు ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత నా స్టోరీ, నా జీవిత చరిత్రను స్క్రీన్ పైన చూడబోతున్నాను. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇది నాకు మళ్ళీ కొత్త జన్మ వచ్చినట్టు అనిపిస్తుంది. వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను నా ఆనందాన్ని. సో ఈ మూవీ చూసి నాకు తెలిసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు అనుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది కూడా ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతుండగా ఈసారి గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. మహబూబ్ నగర్, ఆదిలాబాద్, భద్రాచలం ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీలకు చేరగా హైదరాబాద్లో 39 డిగ్రీలు దాటిందని తెలిపిన అధికారులు గాలిలో తేమ శాతం తగ్గడమే ఇందుకు కారణమని వివరించారు. పగటిపూట పెరిగిపోతున్న ఎండలతో అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య వృద్ధులు, చిన్నారులు అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఎక్కువగా ద్రవాలు తీసుకుంటే ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్పారు.
బంగాళాఖాతం నుంచి కానీ అరేబియా సముద్రం నుంచి కానీ దక్షిణ దిక్కు నుంచి కానీ ఈ గాలులు ఎప్పుడైతే వేస్తాయో ఈ తేమతో కూడిన గాలులు 2 రాష్ట్రాల మీదకి వచ్చినప్పుడు మనకి ఈ ఉష్ణోగ్రతలో తగ్గుదల జరుగుతుంది. కానీ ప్రస్తుతం 3 రోజుల నుంచి మనకి గాలిలో తేమ శాతం బాగా తగ్గిపోవడం వల్ల వాతావరణ వేడికి ఉష్ణోగ్రతలు పెరగడం జరుగుతుందన్నమాట. ఇంకా ఏప్రిల్లో కూడా మనకి సాధారణ కన్నా 2-3 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మేలో కూడా ఈ 45-46 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లండన్లో జరిగిన ఉగ్రదాడి కేసులో మరో వ్యక్తిని మెట్రోపాలిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. హతమైన ఉగ్రవాదితో సంబంధం ఉందన్న అనుమానంతో అతన్ని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 9 మందిని ప్రశ్నిస్తున్న పోలీసులు దాడికి ఎన్ని రోజుల నుంచి ప్రణాళికలు రచించారు, ఇంకా ఎక్కడెక్కడ దాడులు చేయాలనుకున్నారో అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఉగ్రవాదుల ఆలోచన కార్యరూపం దాల్చేందుకు ప్రయత్నించిన ఖలీద్ మసూద్ కు సంబంధించిన మరింత సమాచారం కోసం అన్వేషణ సాగుతోంది. ప్రసార సాధనాల ద్వారా ప్రకటనలు జారీ చేసిన పోలీసులు మసూద్ కు సంబంధించిన అదనపు వివరాలు తెలిస్తే చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. దాడికి గల కారణాలు, ప్రణాళిక, ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారో అన్న సంగతి వెలికితీసే కోణంలోనే దర్యాప్తు సాగుతోంది. పార్లమెంట్ భవనం వద్ద ఉన్న భద్రతపైన సమీక్ష జరుపుతున్న పోలీసులు అవసరమైతే లోపాలుంటే సరిదిద్దుకుంటామని స్పష్టం చేస్తున్నారు. బొగ్గు కుంభకోణంలో లోతైన దర్యాప్తునకు ప్రత్యేక విచారణ బృందం నియమించాలన్న ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ మేరకు జస్టిస్ మదన్ బి లోకూర్ అధ్యక్షతన విచారణ చేపట్టిన 3 న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. జనవరి 23న ఇచ్చిన ఆదేశాలు వెనక్కి తీసుకునేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, సిన్హా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగాలపై సుప్రీంకోర్టు సిట్ను నియమిస్తూ జనవరి 23న ఆదేశాలు జారీ చేసింది. సందర్శకుల డైరీని ఆధారంగా చేసుకుని సిన్హాను దోషిగా చూపి సిట్కు ఆదేశించడం తగదని ఆయన తరపున న్యాయవాది వాదించారు. ఈ వాదనను తోసిపుచ్చిన ధర్మాసనం కేవలం డైరీ ఆధారంగానే సిట్ ఏర్పాటు చేయలేదని, ఈ కేసులో ఎంఎల్ శర్మ ఇచ్చిన నివేదికను పరిశీలనకు తీసుకున్నట్టు చెప్పింది. ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక విచారణ బృందం బొగ్గు కుంభకోణంలో ఎంఎల్ శర్మ రూపొందించిన నివేదికను పరిశీలించనుంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.